హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో మొన్న దసరా నవరాత్రులలో త్రిపుర సుందరీదేవి అవతారం రోజు చిన్న పిల్లలకు అంటే 9 సంవత్సరాల లోపు పిల్లలకు కుమారి పూజ చేసి అమ్మవారిగా భావించి ఇలా పూజ చేస్తారు. సో ప్రవీణ త్రిపుర సుందరీదేవి అవతారం రోజు వీలు కుదరక ఆ 11 రోజుల్లో ఒకరోజు అదేనండి కనకదుర్గమ్మ అవతారం రోజు ఇలా 9 సంవత్సరాల లోపు పిల్లలకు 9 మందికి కుమారి పూజ చేసింది. సో పిల్లలు మాత్రం అల్లరి చేయకుండా చక్కగా కాళ్ళు కడిగించుకొని పసుపు రాయించుకొని బొట్టు పెట్టించుకొని పాదాలకు పారాని కూడా పోయించుకొని అమ్మవారిలా ఆశీర్వదించారు. అక్షింతలు వేసి మరి అందరినీ. పిల్లలు వేసుకున్న ఆ పట్టులంగా జాకెట్లో మాత్రం అమ్మవారిలాగా ఎంత బాగున్నారో చూడముచ్చటగా. ఈ దసరా 9 రోజుల్లో ఫస్ట్ రోజు మాత్రం ఇలా కుమారి పూజ చేస్తే చాలా మంచిదంట. కుదరని వాళ్ళు మిగతా రోజుల్లో ఎప్పుడైనా చేసుకోవచ్చు. 9 మంది పిల్లలకు చేస్తే మంచిది. వీలు కుదరకపోతే ఒక్క పాపకైనా చేయవచ్చు. 3 సంవత్సరాలు ఉన్న పాపను చూసుకుంటే చాలా మంచిదంట. ప్రవీణ అయితే ఇలా 9 మంది పిల్లలకి పాదాలు కడిగి పసుపు రాసి పారాని పెట్టి బొట్టు పెట్టి ఇలా కుమారి పూజ చేసింది. అలాగే వాళ్ళకి బట్టలు కూడా పెట్టిందండి. ఇలా పసుపు రాసి బొట్లు పెట్టి పారాని పూసిన తర్వాత మెడలో మాల వేసిందండి. అది పారిజాతం పూలతో చేసాము. పారిజాతం పూలు ఉంటాయి కదా, అవి గుచ్చి మరీ మాల చేసాము. చిన్న చిన్న పూలు చాలా బాగుంటుంది పిల్లలకి అని చెప్పేసి. చేతికి కంకణంలాగా దారానికి చామంతి పువ్వు కట్టి పిల్లలకు కడుతుంటే ఎంత మంచిగా కట్టించుకుంటున్నారో.
ఇక్కడ చూడండి పిల్లలు అక్షింతలు వేసుకుంటా అందరినీ ఆశీర్వదిస్తున్నారు. అందరూ పిల్లల దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారండి అమ్మవారిలా భావించి. ఆ తర్వాత ప్రవీణ హారతి చూయించింది పిల్లలకి. ప్రవీణ చేసిన కుమారి పూజ ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూడండి పూజ అంతా అయిపోయాక పిల్లలు ఎంత సరదాగా ఆడుకుంటున్నారో ఒకరికొకళ్ళు. భలే చూడముచ్చటగా ఉంది కదండి పిల్లల్ని చూస్తుంటే. బాయ్ బాయ్ అండి.